ప్రకటించాలి అన్ని వసతులు అర్హతలు ఉన్న రాజంపేటను అన్ని ప్రాంతాలకు సమాన ధరం ఉన్న రాజంపేటను గతంలో టీడీపీలో పొద్దు కొట్టుకొని తిరిగి వైసీపీకి వెళ్ళినటువంటి నాయకులందరికీ సభ్య సమాజానికి తెలిసేలా రాజంపేటకు అన్యాయం జరిగింది అని చెప్పి రాజంపేట పురవీధుల్లో ఉన్నటువంటి వాళ్ళ వంతు సహాయం ఎలా వీలైతే అలా నిరసన చేసి వేలాదిగా రోడ్లకి వచ్చినారు. ఇవన్నీ కూడా వైసీపీ నాయకులు వినుంటారు, వైసీపీ నాయకులు చూసింటారు. ఇక్కడ నాయకులందరూ కూడా చెప్పారు. మేము కూడా ముందు డిమాండ్ చేశాం, అయ్యా రాజంపేట ప్రాంతానికి మీరు అన్యాయం చేశారు, మీరు రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పి ఉద్యమంలో రాండి. ఎందుకు చెప్పామో తెలుసా? మేము రాజీనామాలు చేస్తే కనుక ప్రభావం ఉండదు, మీరు రాజీనామాలు చేస్తే మళ్ళీ ఎన్నికలు వస్తాయి. రాజంపేట అభివృద్ధి చెందుతుంది. మేము రాజంపేట మీద అభిమానం ఉంటే మీరు చెడగొట్టినటువంటి రాజంపేటను, మీరు నాశనం చేసినటువంటి రాజంపేటను చక్కదిద్దేటువంటి అవకాశం మళ్ళీ వచ్చింది. రండి, కలవండి, మీ పదవులకు రాజీనామా చేసి క్షమాపణ చెప్పి ప్రజలతో రండి, తిరిగి ఎన్నికలకు వెళ్తాం. అన్ని పార్టీలు కూడా ఇక్కడ అభివృద్ధి పైన కేంద్రీకరిస్తాయని చెప్పి ముందే చెప్పాను. ఈ అవకాశాన్ని కూడా మీరు పోగొట్టుకున్నారు. రాజంపేట ఎప్పటి నుంచో పార్లమెంటు కేంద్రం. గత 20 సంవత్సరాలుగా ఉన్నటువంటి నాయకులందరినీ నిలదీస్తున్నా. మీరు ఏం చేశారు? ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరినీ కూడా బ్రతకలేక విదేశాలకు పంపించారు. ఒక్క ఉద్యోగం వచ్చేటటువంటి ఫ్యాక్టరీ ఉందా? సరే, రాజంపేట కూడా బ్రిటిష్ వాళ్ళు పార్లమెంటు కేంద్రం చేస్తే జిల్లా కేంద్రం చేయాలన్నటువంటి ఒక ప్రతిపాదన వచ్చింది. మా బతుకులు మాత్రమే మాకు అదృష్టం వరించింది అని చెప్పి ఆ రోజు ప్రజలందరూ కూడా ఎంతో ఆశతో ఎదురు చూశారు. ఏం చేశారు? ఒక్క జిల్లాగా ఉండవలసినటువంటి ఈ ప్రాంతాన్ని, జిల్లా కేంద్రం చేసినటువంటి ఈ ప్రాంతాన్ని 3 జిల్లాలుగా విభజించారు. గుంగనూరు చేసి చింతలో కలిపారు, వాటి మీద సిద్ధాంతం తీసుకొని కడపలో కలిపి 3 ముక్కలు అంటారు. సరే, పోనీ దీని పేరు అన్నమయ్య జిల్లా పెట్టారు. అన్నమయ్య జిల్లా పెట్టిన తర్వాత అన్నమయ్య పుట్టినటువంటి ఊరికి ఏమైనా చేశారా? ఏమీ లేదు. ఇక్కడ అభివృద్ధి చెందిన అవకాశాలన్నీ పోగొట్టేశారు, కానీ అభివృద్ధి కూడా చేయలేదు. వాటి సభ్య సమాజం ఈ విషయాన్ని గుర్తించాలి. రాజంపేటను మీరు ఎందుకు అభివృద్ధి చేయలేకపోయినారు అంటే మీ పెత్తందారి వ్యవస్థ కోసమా, మీ భూకబ్జాల కోసమా అని చెప్పి ఈరోజు రాజంపేట ప్రశ్నిస్తున్నాం. ఇవాళ కూటమి నాయకులందరి తరఫున మేము బాధ్యత తీసుకుంటున్నాం. రాజంపేటను అభివృద్ధి చేస్తాం. రాజంపేట విషయంలో జరిగినటువంటి తప్పులను సరిదిద్దుతాం. ఇది కేవలం మా నాయకులు కూడా కూటమి ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు కూడా మాటించారు. ఇవాళ మళ్ళీ మేమంతా కూటమి నాయకులు వెళ్తాం, మా నాయకులందరినీ కలుస్తాం. మేము రాజంపేట ప్రజలకు వాగ్దానం చేస్తున్నాం, మేము ఈ రాజంపేట అభివృద్ధి చేస్తాం. రాజంపేట అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాం. జిల్లా కేంద్రంతో పాటు మరింత అభివృద్ధి చేసేటటువంటి బాధ్యతను మేము తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజల యొక్క మనోభావాలను అభిష్టాలను మేము మా కూటమి నాయకులకు చెప్తాం, సంసిద్ధపడ్డాం. వారితో సంప్రదించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేదానికి శతవిధాల మేము ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా మాట ఇస్తూ, వైసీపీ నాయకులకి మీరు దయచేసి ఇప్పటికైనా గళం విప్పండి, రాజీనామాలు చేయండి. ఎన్నికలు వస్తాయి, ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు ఇది మళ్ళా ప్రధాన ఎజెండాగా మారుతుంది. ఈ రాజంపేట భవిష్యత్తు మారుతుంది. లేదంటే ప్రజల క్షమాపణ చెప్పి ఇంట్లో కూర్చోండి. మేము ఇక్కడ గెలవకపోయినా కూటమి తరఫున రాజంపేటను అభివృద్ధి చేసేదానికి మేము కట్టుబడుతున్నామని మరొకసారి రాజంపేట ప్రజలకు తెలియజేస్తూ